ఆయన మరి ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్స్ అంటే ఎవరు వెళ్ళిపోతారు మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ లో ఖచ్చితంగా ఒకరు వెళ్తారు అని మనం పర్టికులర్ గా చెప్పలేం. నామినేషన్ అంత స్ట్రాంగ్ గా జరిగింది. అది అక్కడ ప్రతి వారం నామినేషన్ లో ఉండే వ్యక్తులే ఉన్నారు. ఎక్స్పెషల్లీ పృథ్వీ, యష్మి, ప్రేరణ, నిఖిల్ కి ఎలాగా మంచి బజ్ ఉంది. నిఖిల్ ఒక సపరేట్ యాటిట్యూడ్ ఉంది వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఎలాగా డివైడ్ అవుతాడు వీళ్ళ నామినేషన్స్ బట్టి తెలుసుకున్నాడు కాబట్టి. ఓకే, అతను మంచి గేమ్ ప్లే ఉంది కాబట్టి అతను సేవ్ అవ్వాలని నేను కోరుకుంటా. ఎక్స్పెషల్ వీళ్ళ ముగ్గురులో డేంజర్ జోనే, డేంజర్ జోనే. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తారని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతిసారి 3వ వారం నుంచో 4వ వారం నుంచో పృథ్వీ కూడా వెళ్ళిపోతాడు అనుకున్నా. ఇప్పుడు వెళ్ళలేదు, స్ట్రాంగ్ అలాగే నుంచున్నాడు. మరి ఎలాగో నాకు తెలీదు. అంటే నా పర్సనల్ గా నాకు అనిపించింది. ఏమో నీకు అనిపించలేదేమో, ఏమో చెప్పలేం కదా, ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్. కాబట్టి ఇంకా వీళ్ళిద్దరిలో చూస్తే వీళ్ళు కూడా ఎప్పుడో నామినేషన్ లో ఉంటామే, కానీ వీళ్ళు సేవ్ అవ్వకుండా వచ్చారు. అంటే ఓట్ బ్యాంకింగ్ అనేది వీళ్ళకి బాగా ఉంది. మనం ఎవరు ఎలిమినేట్ అవుతారని పర్టికులర్ చెప్పలేం, కానీ వీళ్ళ ముగ్గురులో ఒకరైతే బయటకు వెళ్తారు. వీళ్ళ ముగ్గురులోనే జరుగుతుంది, ఇంకెవరిలోనే జరగదు. ఎవరున్నా కానీ జరగదు. టాప్ 5 ఆల్రెడీ ఇదిగో ఏదో సామెత చెప్పినట్టు ఉందన్నమాట, ఇరుక్కుపోయినట్టు. చక్కగా ఓజీ స్ట్రాంగ్ అనుకుంటే వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారన్నమాట. వీళ్ళు తీసుకెళ్లి ఆ గౌతమ్ స్ట్రాంగ్ చేశారు. అంటే గౌతమ్ మంచి కాంపిటేటరే, నేను కాదన్నా. గౌతమ్ ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చక్కగా మారి అతని గేమ్ అతను ఆడుకున్నాడు, కానీ మీకులాగా గ్రూప్ గేమ్ ఆడలా. అందుకే జనాలకు నచ్చాడు. ఈ రోజు టాప్ 5 లో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మొన్న వచ్చి పేరెంట్స్ అందరూ పెడుతుంటే టాప్ 5 లో ప్రతి ఒక్కరు ప్రేరణ, యష్మి గుసగుసలో ఇక కడుపుడుకుపోయింది మాట ఇద్దరికి. అని చూడవే ఎలా టాప్ కి వెళ్ళిపోయాడు, మనం వెళ్ళలేదు. ఆ టైప్ ఆఫ్ క్లారిటీ లేదు వాళ్ళకి. ఇక నబీల్ ఖచ్చితంగా ఉంటాడు. నిఖిల్ వాళ్ళ జోన్ లోంచి వచ్చినా రాపోయినా టాప్ 5 లో ఉంటాడు. ఫీమేల్స్ లో ఎవరుంటారు? ఇద్దరు ఖచ్చితం, కష్టం, ఎవరుంటారు? చాలా కష్టం. ఎవరుంటారా? రోహిణి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు రోహిణి, ప్రేరణ అని పెట్టారు మొన్నటిదాకా టాప్ 5 లో. మరి ఏమో ఈ వారం ఏమవుద్దో ఎవరికి ఏమి తెలీదు. యష్మి అక్క ఉండదా? యష్మి మారితే ఉంటది. ఒకటే మాట తీరే, నోరు కంపు అంతే వెళ్దే. ఆట మంచిదే, ఆట తీరు బాగుంది, కానీ నోటు దోల ఎక్కువ. ఆ నోటు దోల తగ్గించుకుంటే అప్పుడు డిసైడ్ చేద్దాం. ఒక 2 వీక్స్ 1 వీక్ అన్నా సరిగ్గా ఉండాలి. 1 or 2 వీక్స్ కరెక్ట్ గా ఆడితే టాప్ 5 లో లేడీస్ ఉంటారో లేదో డిసైడ్ చేయొచ్చు. ఇప్పటికైతే ఎవరు లేరు. అది కూడా రోహిణికే బాగా ఫేవరబుల్ ఉంది. రోహిణి ఎందుకంటే ఎక్కడ మాటలు అక్కడ వదిలేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఫేవరబుల్ గా ఉంది. టాప్ 5 వెళ్ళే ఛాన్స్ వీళ్ళ ముగ్గురులోనూ కూడా ఉంది. నేను చెప్తున్నాను కదా, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మిలో కూడా టాప్ 5 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వీళ్ళు నోటు దోలు తగ్గించుకోవాలి, ఆట తీరు పెంచుకోవాలి, అంతే. అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.